మీరందరూ బాగా అబ్జర్వ్ చేస్తే 1 వీక్ నుంచి నిఖిల్, కావ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌లో ఉన్నారు. ఇది మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారు, స్టోరీలు పెడుతున్నారు, ఒకరి పోస్టులకి ఒకరు లైకులు కొట్టుకుంటున్నారు. కానీ ఫాలో చేసుకోవట్లేదు. ఏ? దొరికిపోతారు. వీళ్ళిద్దరూ కలిసిపోయారు అనే విషయం తెలిసిపోతుందని ఫాలో చేసుకోవట్లేదు. ఇదంతా పక్కన పెడితే నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. అండ్ ఆ పోస్ట్ కింద క్యాప్షన్ ఏంటంటే, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్. ట్విస్టులతో కూడిన జర్నీ ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి స్టార్ట్ అయింది అని పెట్టాడు. నిఖిల్ ఆ క్యాప్షన్ ఏ ఉద్దేశంతో పెట్టాడంటే, ఆ బిగ్ బాస్‌లోనే నిఖిల్ నవ్వాడు, ఏడ్చాడు అండ్ తన లవ్ స్టోరీ చెప్పాడు, తన బ్రేకప్ స్టోరీ చెప్పాడు అండ్ బయటకొచ్చిన తర్వాత కావ్యతో కలుస్తాను, కావ్య తిట్టినా, కొట్టినా పడి ఉంటాను అని కూడా చెప్పాడు. సో ఫైనల్‌గా వీళ్ళిద్దరూ కలిసిపోయారు. అందుకే నిఖిల్ ఆ పోస్ట్ పెట్టాడు అని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి నాకు తెలిసినంత వరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకరి తర్వాత ఒకరు పోస్టులు పెడుతున్నారు అండ్ ఒకరి తర్వాత ఒకరు స్టోరీలు పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని. కానీ ఎందుకు బయటకు చెప్పట్లేదంటే ఫ్యాన్స్ కోసం చెప్పట్లేదు. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిశారంటే వీళ్ళు టీఆర్‌పీ కోసం, టీవీ ఛానల్ కోసం విడిపోయినట్టు నటించారు అని ఫ్యాన్స్ ఎక్కడ తిడతారో అని భయపడి వీళ్ళిద్దరూ చెప్పట్లేదు. అవుతాయి. త్వరలోనే మీ ముందుకొచ్చి వీళ్ళు చెప్తారు కలిసిపోయామని. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇది జరిగిన అసలు స్టోరీ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.